ఈరోజు మీరు మంత్రిగా ఈ కేబినెట్ లో నిలబడే అర్హత ఉన్నదా? మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దేశ రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో వందల కోట్ల రూపాయలు మీరు ఇచ్చి ఉండొచ్చు, లేక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫండ్ను మీరు పోలరైజ్ చేసి ఉండవచ్చు, పూల్ చేసి ఉండవచ్చు. దానికోసం ఈరోజు మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ఇలాంటి స్కాములు బయటపడ్డ రోజు నీవు దాంట్లో ముద్ద అయినప్పుడు దాంట్లో నువ్వు నిలబడి ఈరోజు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత నీకున్నదా? మంత్రిగా కొనసాగేటువంటి అర్హత గౌరవ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్నదా అని అడుగుతున్నా.